గత వైసీపీ ప్రభుత్వం కల్తీ నెయ్యితో శ్రీవారి లడ్డూలను తయారు చేసి కోట్లాది మంది హిందువుల మనోభావాలను దెబ్బతీసిందని మండిపడ్డారు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు. సామర్థ్యం లేని డైరీకి కాంట్రాక్ట్ అప్పగించి 250 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని ఫైర్ అయ్యారు. కల్తీ నెయ్యిలో యానిమల్ ఫ్యాట్ ఉందని సిట్ స్పష్టం చేసిందని, నెయ్యిలో జంతు కొవ్వు ఉందని ఎన్డీడీబీ కూడా నివేదిక ఇచ్చిందని గుర్తు చేశారు. ఆ కల్తీ నెయ్యితో 20 కోట్ల లడ్డూలు తయారు చేశారని స్పష్టం చేశారు. ప్రాణాంతకమైన కెమికల్స్తో నెయ్యి తయారు చేసి మహాపాపం మూటగట్టుకున్నారని వైసీపీపై ధ్వజమెత్తారు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు. కొన్ని కోట్ల మంది హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసిన కొన్ని వేల అరాచకాల్లో ముఖ్యమైనది ఈ కల్తీ నెయ్యి. ఇక్కడి నుంచి ఈ బోలేబాబా డైరీని ఎవరైతే ఓ నలుగురు టీటీడీ నుంచి పంపించారు, ఈ గజ దొంగలు, వాళ్ళు వీళ్ళకన్నా మోసగాళ్ళు. వాళ్ళు పోయి వెరిఫై చేస్తే ఒక్క ఆవు లేదు, ఒక్క చుక్క పాలు లేదు, 1 గ్రాము వెన్న లేదు. మరి నెయ్యి ఎక్కడి నుంచి వచ్చింది? 60 లక్షల కిలోలు. అది వాళ్ళకే తెలియాలి. కొన్ని కెమికల్స్తోని ఇవన్నీ కూడా నెయ్యి తయారు చేయటం జరిగింది. అందులో సిట్ ఇచ్చినటువంటి షార్ట్ షీట్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఆ కెమికల్స్ ఏదైతే ఉన్నాయో 1-2 కెమికల్స్ అత్యంత ప్రమాదకరమైనటువంటి ఈ కెమికల్స్ ప్రాణాలను తీసే విధంగా వాళ్ళు ఆ కెమికల్స్ని వాడి కొన్ని కోట్ల మందికి ఆ ప్రసాదాన్ని మనం పంచటం జరిగింది. వాళ్ళు చేసినటువంటి మహాపాపం. దాని ద్వారా 20 కోట్ల లడ్డూలు తయారు చేయడం జరిగింది. 5 ఏళ్లలో 250 కోట్ల రూపాయల నెయ్యి సరఫరా చేయటం జరిగింది. జంతు కొవ్వు ఉంది అని ఎన్డీడీబీ రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్టును కూడా సిట్ నివేదికలో పొందుపరచడం జరిగింది.